ప్రస్తుతం మనం ఉన్న ఆరోగ్య డైట్ లక్ష్మణ్ గారితో పాటు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఒక ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నటువంటి పర్సన్ తోటి ఆయన ఆరోగ్య డైట్ యూజ్ చేసి తనకు ఎంతో కాలంగా ఉన్నటువంటి డయాబెటిక్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోగలిగారు. ఒకసారి ఆయన మాటలోనే అసలు ఏం జరిగిందో, ఎలా వాడారు, ఏంటి అన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్ గారు నమస్తే అండి. ఎప్పటి నుంచి మీకు ప్రాబ్లం ఉండింది, మీరు ఎలా వచ్చారు అసలు ఆరోగ్య డైట్ కి చెప్పండి. మేడం. 1998లో నా కుడి పాదము యాక్సిడెంట్ వల్ల నుజ్జు అయిపోయింది. మల్టిపుల్ ఫ్రాక్చర్. అది ఆపరేషన్ చేసి నిలబడటానికి 3 సంవత్సరాలు పట్టింది. దాని తర్వాత అప్పుడు మీ ఏజ్ ఎంత సార్? 36. ఇప్పుడు నా ఏజ్ 60. అయితే అప్పటి నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాను. కొంతకాలం నిలబడ్డ తర్వాత మల్టిపుల్ ఫ్రాక్చర్ అయ్యి 3 ఆపరేషన్లు అయింది కాబట్టి నడక సరిలేదు కాబట్టి షుగర్ అటాక్ అయ్యి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ప్రతి సంవత్సరం ఉండయి దాంట్లో నుంచి ఊజింగ్ రావటం అట్లాంటివి జరుగుతూ ఉండేది. అది రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటదండి అట్లా? ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. దానివల్ల టాబ్లెట్లు వేసాం, దాని తర్వాత ఇన్సులిన్ వాడుతా ఉన్నాం. 2 వాడినా కూడా ప్రాబ్లం రెక్టిఫై కాలేదు. సఫర్ అవుతా ఉన్నా. ఎంతకాలం ఈ టాబ్లెట్లు, ఎంతకాలం ఈ ఇన్సులిన్, ఎంత తీసుకున్నా కూడా తగ్గట్లేదే, దీన్ని ఏం చేయాలని ఆలోచిస్తూ యూట్యూబ్లో చెక్ చేస్తూ ఉంటే ఆరోగ్య డైట్ లక్ష్మణ్ గారు కనపడ్డారు. ఇదేంటి డైట్ అని చెప్పి మొత్తం స్టడీ చేస్తే సార్ ఒకటే చెప్తున్నారు, తింటూ ఆరోగ్యాన్ని పెంచుకోండి అని చెప్పి. అడ్రస్ ఎక్కడ ఉందో కనుక్కొని వెతుక్కుంటూ వచ్చాను. వచ్చిన తర్వాత లక్ష్మణ్ గారు ఒకటే చెప్పారు, మీరు వాడండి, డెఫినెట్గా మీరు బాగవుతుంది, అన్నీ తగ్గుతాయి అని చెప్పి చెప్పడంతో సరే అని చెప్పి డైట్ తీసుకోవడం జరిగింది. ఇది ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారండి ఆరోగ్య డైట్? 3 నెలలు పెట్టి వాడుతున్నాను. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నాకు మొన్నటిదాకా 6 నెలల నుంచి గాయం ఉన్నదండి ఇక్కడ కాలికి. 6 నెలల నుంచి ఊజింగ్ వస్తానే ఉంది. వాడటం మొదలుపెట్టిన 3 నెలల తర్వాత ఆ గాయం మొత్తం కట్టుకుంది, నొప్పి లేదు. టోటల్గా ఇది ఇప్పుడు గాయం హీల్ అయింది. షుగర్ 3 నెలల నుంచి కంట్రోల్లోకి వచ్చింది. ఇన్సులిన్ లేదు, టాబ్లెట్ లేదు. హ్యాపీగా ఆ డైట్ తింటూ లైఫ్ లీడ్ చేస్తూ ముందుకెళ్తాం. ఎట్లా అండి, అంటే అది అంత పెద్దది లూజింగ్ ఉందంటున్నారు ఆయన. ఆల్వేస్ రికరెన్సీ ఉండేది కూడా ఉండని చెప్తా ఉన్నారు. ఎలా అది? అంటే మనం షుగర్కి ఇన్సులిన్ కానీ టాబ్లెట్ ఇచ్చినంతసేపు కూడా అది పనిచేయదండి, పట్టేది. ఎందుకంటే కార్బు వెళ్ళినంతసేపు కూడా అది మన మాట వినదు. కార్బన్ కట్ చేసి లో కార్బ్ డైట్ ఎప్పుడైతే ఇచ్చానో వెంటనే లైన్లోకి వస్తుంది. ఇంకా సెట్ అయిపోయినట్టేనా? నీకు నార్మల్ అయిపోయినా రాదు. మరి ఈ డైట్ మీరు కంటిన్యూ చేస్తారా సార్? కంటిన్యూ చేయాలనే కదా. ఎప్పటికీ చేయటం అంటే ముందు కూడా ముందు కూడా నేర్చుకొని వంట చేసి. జోక్ ఏంటంటే వీళ్ళ అబ్బాయిని ఎంత ఉన్నారంటే 160 అండి తీసుకెళ్ళి మీ కిచెన్ లో పెట్టుకొని బాబుకి ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి 160 kgs ఉన్నారా? కెనడా నుంచి పిలిపించాను. కెనడాలో ఉన్నాడు. జాబ్ రిజైన్ చేపించి, అసలు ముందు జాబు డబ్బులు కాదు నాయన, ముందు లైఫ్ ముఖ్యం, నువ్వు ముందు రిజైన్ చేసి వచ్చేసాయి అని అంటే రిజైన్ చేసి వచ్చాడమ్మ. మొన్న కల్పించాను. ఎంతలా ఉన్నావు, ఎంత తిన్నావు అనేది కాదు అంటారు. దేవుడు చెప్పినట్టుగా ఎంత బాగున్నావు, ఎంత ఆరోగ్యంగా ఉన్నావు అనేది కావాలనే ఉద్దేశంతో జాబ్ రిజైన్ చేసేసి మొత్తం టోటల్ కంప్లీట్ క్లోజ్ చేపించి తీసుకొచ్చాను ఇక్కడికి. ఇప్పుడు షార్ట్లీ రేపు ఎల్లుండి వచ్చి మళ్ళీ బాబుని స్టార్ట్ చేపిస్తాను డైట్. అయితే అతి త్వరలో ఆయనతో కూడా ఇంటర్వ్యూ చేద్దాం. ఈ ప్రాబ్లమ్స్ అందరికీ అది అంతే ఉన్నాయి, నాకు ఒక్కడికి కాదు, మా బాబుకి కాదు. మేజర్ ప్రాబ్లమ్స్ డైట్ వల్ల వస్తుంది. ఒబిసిటీ, షుగర్ వస్తుంది. దీనిని లక్ష్మణ్ గారితో అంటున్నా, మీరు ఏదైతే డైట్ ఉందో కొంతమంది నేర్పించండి, మీ ఒక్కరితో సరిపెట్టకండి, దీన్ని ఫ్రాంచైజీలు చేయాలి. మా బాబుకి నేర్పించి మా బాబుకు ఒక ఫ్రాంచైజ్ చేయండి. బాగుంది, మంచి ఆలోచన చెప్పారు. అది ఎప్పుడు వాడాలి కదా, ఎంతైనా పోలీస్ ఆఫీసర్ కదా, కొంచెం అది ఎప్పుడు వాడాల్సిందే కదా. ఇంకోటి కూడా అన్నారు, వీళ్ళ అమ్మాయి హోమియో డాక్టర్, వెంటనే సర్టిఫికేట్ మీరు పెట్టుకోండి, అమ్మాయి సర్వీస్ చేస్తానండి, అమ్మాయిని కూడా తీసుకొచ్చారు. ఓ సూపర్. అసలు మరి డాక్టర్ సపోర్ట్ వస్తుంది మీరు. కాబట్టి ఏంటంటే అమ్మా, ఇప్పుడు లక్ష్మణ్ గారు తీసుకున్న థీమ్ మంచి థీమ్. 10 మంది కలిసి దాన్ని సేవా దృక్పథంలో ముందుకు తీసుకెళ్తే ఆరోగ్య తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ గాను మార్చి ఇండియా వైడ్ తీసుకెళ్ళి అందరికీ ఆరోగ్యం ఉండేటట్టుగా తయారు చేయాలని నా ఆలోచన కూడా ఒకటి. అందుకని సార్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.